యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన యాదాద్రి ఆలయం డెవలప్మెంట్ పై రివ్యూ నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, వారి కోసం ప్రత్యేక బస్సుల సౌకర్యం కల్పిస్తామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డిపో కెపాసిటీ కూడా ఎందుకు పెంచడం అంటే మహిళలకు ఇలా ఉచితంగా మేము ఇవాళ ప్రయాణం కల్పిస్తున్నాం. బదులు పోయినా, వ్యాపారానికి పోయినా, డ్యూటీకి పోయినా మహిళలు ఎక్కువ దేవుని మొత్తారు. వారి వల్ల కూడా బస్ డిపో పెంచడం, అలాగే కొత్త కోర్టు బిల్డింగ్ కూడా ఇప్పుడే కిషన్ రావు గారికి చెప్పడం జరిగింది, ఈవో గారికి చెప్పడం జరిగింది. ఆ ఉన్న 2 బిల్డింగ్లు ఒక బిల్డింగ్ కోర్టు కోసం కేటాయిస్తూ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా కేటాయించినట్టయితే సీజే గారిని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి కోర్టు కూడా యాదగిరిగుట్టలో ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మిగిలిన విషయాలు 3వ తారీఖు 4వ తారీఖు ఎండోమెంట్ డివిజన్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుని ఒక యాదాద్రి టెంపులే కాదు, యాదగిరి, భువనగిరి, ఆలేరు, ఈ భువనగిరి జిల్లా మీద అన్ని పనుల మీద రివ్యూ చేసుకుంటాం. మిషన్ భగీరథ మాత్రం ఎంత ఘోరం ఉంటుంది. 16 కిలోమీటర్ల పైప్ లైన్ వేయలేక చేతులు ఎత్తేసేయాలి. మంచినీళ్ళు కూడా సరిగ్గా 4 రోజులు నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళే వస్తాయి. అసలు అంత పెద్ద మల్లన్న దగ్గర పైన ఉంది. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సమర్పించి రాబో కాలంలో